నర్సరావుపేటలో చంద్రాని ప్రేమిల నల్లపాటి కళా పరిషత్ ఆధ్వర్యంలో మొదటిసారి రాష్ట్ర స్థాయి నాటిక పోటీలు శుక్రవారం రాత్రి 7 గంటలకు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి వెలిగించి పోటీలను ప్రారంభించారు. అనంతరం దివంగత నల్లపాటి చంద్రశేఖరరావు ప్రేమిల దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగు నాటకాలను ఆదర్శించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. పోటీల్లో భాగంగా మొదటి ప్రదర్శనగా ఉషోదయ కళానికేతన్ కళాకారులు మంచి మనసులు నాటికను ప్రదర్శించారు. మానవ సంబంధాల విలువలను తెలిపే ఈ నాటికను చెరుకూరి సాంబశివరావు రచించి దర్శకత్వం వ్యవహరించారు. అనంతరం చెరిగిపోని చిరునామా హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళా పరిషత్ అధ్యక్షులు నల్లపాటి రామచంద్ర ప్రసాద్, పలువురు పురప్రముఖులు, కళాకారులు పాల్గొన్నారు. తొలుత రష్మిత అనే కళాకారిణి ప్రదర్శించిన నాట్యం సభికులను ఆకట్టుకుంది. కేసేసిన తర్వాత కూడా ఆయన నాన్న ఏంటండి? ఏంటి తప్పు? ఇంటి వేసిన కేసు వాపస్ తీసుకోమని చెప్పు, లేకపోతే మర్యాదగా ఉండదని చెప్పు. హెచ్చరిస్తున్నాను. కేసు వేశాడు. 100 కోట్ల డబ్బును సంపాదించిన బంగారు పళ్ళెంలో అన్నం తినగలం, కానీ ఆ బంగారు పళ్ళని తెలియదు. ఆ సంపాదించిన 100 కోట్లలో ఒక వ్యక్తికి నువ్వు సాయం చేయగలిగితే ఆ సాయం పొందిన వ్యక్తి కృతజ్ఞతతో చూసే చూపుతో 100 కోట్లు సంపాదించడానికి పడిన కష్టం మొత్తం ఒక్కసారిగా మనం చనిపోయిన తర్వాత మన వెంట మనం సంపాదించిన 1 రూపాయి కూడా తిరిగి రాదు. మన వెంట వచ్చేది కేవలం ఈ భూమి మీద మనం చేసిన సాయమే మనకు వస్తుంది. చిరు కానుకని మన సంస్థ ద్వారా శ్రీ నల్లపాటి రామన్న అందించడం జరిగింది. రెండవ నాటకం అట్లనే రెగ్యులర్గా మమ్మల్ని కూడా జొన్నలగడ్డ గ్రామం నుంచి తీసుకొస్తూ ఉండేవాళ్ళు. అలానే మా ఇంట్లో చిన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా బాగా నవలలు చదువుతా, యండమూరి వీరేంద్రనాథ్ గారి వీళ్ళందరి పెద్ద లైబ్రరీ ఉండేది ఇంట్లో. వాళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఈ నాటకాలు. అలాగే ఈ నాటక పరిషత్తులని ప్రోత్సహించాలని, కళాకారులని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో మన కళాశాల అంటే శ్రీ త్రికోటేశ్వర స్వామి ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా ప్రారంభించినటువంటి నందమూరి బసవతారకం నల్లపాటి వెంకటేశ్వర్ల చౌదరి కళాశాల ప్రాంగణంలో ఇవాళ ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు, కొండపల్లి వెంకటేశ్వరరావు గారు, జీవీఆర్ గారు, కపిల్ విజయ్ కుమార్ గారు, మీరావళి గారు, అలాగనే మన రామకృష్ణ, జవ్వా వెంకటరావు గారు అందరూ ఈ కార్యక్రమాన్ని వచ్చినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగనే మా రంగస్థలి ఎవరైతే గౌరవ అధ్యక్షులు ఉన్నారో వెంకటరావు గారు, అలాగనే వాళ్ళ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళంతా కూడా సహాయ సహకారాలు అందించి ఉన్నారు. అలానే రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలని కంటిన్యూ చేయాలనేది ఆలోచన. ప్రేక్షకులందరినీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది ఇక్కడ వీక్షించడానికి వచ్చే విధంగా ఎక్కువ ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఈరోజు 3 రోజులు కూడా ప్రతిరోజు 2 నాటకాలు ఉంటాయి. 3 రోజులు 3 రేళ్ళు 6. ఈ రాష్ట్ర స్థాయిలోనే కాదు, అంతర్జాతీయంగా జాతీయంగా కూడా మంచి ప్రైజులు వచ్చినటువంటి ఈ నాటకాలు ఇవన్నీ కూడా దాదాపు ఒక్కొక్కళ్ళు ఒక 100 సార్లు ఈ ప్రదర్శనలు చేసి ఉంటారు వాళ్ళు. ఇలాంటి మంచి ప్రదర్శనల్ని మన నర్సరావుపేట ప్రజలకి అందించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. పిలవగానే వచ్చినటువంటి అతిథులందరికీ, ముఖ్య అతిథి గారికి, అలాగనే మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ